మూవీ స్టోరీ చెప్పాను నాకు, స్టోరీ బాగాలేదు వేరే స్టోరీ ట్రై చేయని చెప్పేసి చెప్పా. వేరే స్టోరీతో యా అంటే మూవీ హిట్ అయిందిలే కానీ అంటే నాకు నచ్చలేదు స్టోరీ, అది వేరే కొంచెం మంచి స్టోరీతో. అంటే మీకు ఇష్టం లేదా? అలాంటిదే కదా మీకు లేదన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగింది కాబట్టి ఫోన్ నెంబర్ ఉండే ఉంటుంది బుచ్చిబాబు గారిది. లే ఫోన్ నెంబర్ లేదులే కానీ. అదేంటి అంటే కలిసింది ఫోన్ నెంబర్ తో కాదా? ఫోన్ నెంబర్తో. అది ఎప్పుడు అంటే 2016లో అప్రోచ్ అయ్యాను నన్ను. బుచ్చిబాబు గారు మీకు అప్పటి నుంచే తెలుసు. అయితే సుకుమార్ గారు కూడా బాగా క్లోజ్. నానక ప్రేమతో మీరే మిస్ అన్నారు, అదేంటి ఒకసారి మళ్ళీ చెప్పండి, మళ్ళీ వద్దాం మనం. యాక్చువల్గా నానక ప్రేమతో మూవీ నేను ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ 15 to 20% షూటింగ్ అయిపోయింది నానక ప్రేమతో. షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ హరికృష్ణ, నందమూరి హరికృష్ణ ఉండి జూనియర్ ఎన్టీఆర్తో తీయమని చెప్పేసి, సో ఎన్టీఆర్తో తీయమని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశారు. సో అట్లా మిస్ అయిపోయింది అనమాట. ఓకే, మరి మీకు అంటే మీరు ఎప్పటి నుంచి సెలెక్ట్ అయ్యారు, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదా? మనకు ఇన్ఫ్లుయెన్స్ ఉందిలే కానీ నేను అంత మూవీ ఆఫర్స్ కోసం ఇన్ఫ్లుయెన్స్ అయితే నేను యూజ్ చేయను ఎక్కువ, ఎందుకంటే నాకు ఆటోమేటిక్గా ఆఫర్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అంటే నేను నార్మల్గా నేను హీరోగానే ఉన్నాను. నాకు బుచ్చిబాబు స్టోరీ చెప్పాడు, శేఖర్ కమల స్టోరీ చెప్పాడు, అండ్ చాలామంది డైరెక్టర్స్ అప్రోచ్ అవుతారు, స్టోరీస్ చెప్తూ ఉంటారు. సో మనకు నచ్చితే స్టోరీ నచ్చితే చేద్దామంటే అప్పుడు నెక్స్ట్ లొకేషన్ కేసు. మరి అదే సుకుమార్ గారు ఇప్పుడు పుష్ప తీస్తున్నారు, అందులో ఫర్హాద్ ఫాజిల్ చేసేది మీరు అన్నారని చెప్తున్నారు. ఆ గుండుది రీసెంట్ గా ఫస్ట్ లుక్, అది ఎంతవరకు నిజం? యాక్చువల్గా పుష్ప మూవీలో అయితే ఆఫర్ రాలేదు నాకు. మేబీ పుష్ప 2 parts ఇస్తున్నారంట. సో సెకండ్ పార్ట్ లో ఏమన్నా నాకు ఆఫర్ ఇస్తాడు కావచ్చు సుకుమార్. లేదు. సో పుష్ప 2లో చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు స్టోరీ ఏం చెప్పలేదు, చూద్దాం. అంటే నాకు పరిచయం ఉంది కాబట్టి సుకుమార్ తో డెఫినెట్ గా. అంటే మీరు ఎలా అప్రోచ్ అవుతారు మామూలు, మీ సుకుమార్ గారిని కలవాలి లేదా మాట్లాడాలి ఎలా? నేను డైరెక్ట్ ఆఫీస్కే వెళ్తాను, సుకుమార్ ఆఫీస్కి వెళ్తాను. అంటే ఆయన ఉన్నారో లేదో తెలుసుకుంటారు, ఎలా తెలుసుకుంటారు? కాల్ చేస్తాను. అదే ఒకసారి చేయొచ్చు కదా. ప్రజెంట్ నా దగ్గర నెంబర్స్ లేవు వాళ్ళే. కాల్ చేస్తా అంటారు, నెంబర్స్ లేదంటారు. అంటే ఇప్పుడు వాళ్ళతో నాకేం అవసరం లేదు, వాళ్ళకి నాతో అవసరం ఉంటే కాల్ చేస్తారు వాళ్ళే. నా నెంబర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఆల్రెడీ చాలా మూవీస్కి వర్క్ చేశాను కాబట్టి వాళ్ళ డేటాబేస్లో ఉంటాయి నా నెంబర్స్. సో అట్లా అనమాట. మరి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎక్స్ వైఫ్ మన ఏదో మీరు ఎవరు అమ్మాయి హీరోయిన్ ఎవరు మీరు ఎవరిని? మీ ఒక హీరోయిన్ మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా, నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని. ఎవరు? లావణ్య త్రిపాఠి గారా? ఆవిడ ఎలా ఉన్నారు? ఇంకా టచ్ లో ఉన్నారా మీకు? టచ్ లో అంటే టచ్ లో ఉంటది కానీ నేనే అవాయిడ్ చేస్తున్నాను. మీరే ఆవిడ ఎందుకు, ఏమైంది? అంటే ఇక బ్రేకప్ అయిపోయాం కొన్ని ఇష్యూస్ వల్ల. సో ఇక మళ్ళీ ప్యాచప్ కోసం ట్రై చేసింది కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. ట్రై చేసింది మీకు అంటే తనకి ఇంకెవరు దొరక్క మిమ్మల్ని ట్రై చేస్తుంది అంటారా? ఎవరు దొరక్కని కాదులే కానీ ఏమో, అంటే మీలో ఏం చూసి ఇష్టపడుతుందని అంటే మీరు మామూలు మాట్లాడుకుంటారు కదా, అలా మిమ్మల్ని ఏం చూసి ఇష్టపడింది అనుకుంటున్నారు మీరు? ఎప్పుడైనా చెప్పుకుంటారు కదా, అలా ఏం చెప్పుకోలేదు మీరు? ఏం చూసి ఇష్టపడుతుంది అంటే మనం ఏం చెప్పలేము కదా. సరే ఇప్పుడు ఎంత ఇష్టపడుతుందని ఎప్పుడైనా చెప్పిందా? ఎంత ఇష్టపడుతుంది అని అంత చెప్పలేము కానీ అంటే ఆల్రెడీ ఇద్దరు కలిసినప్పుడు అంటే మెయిన్ లవర్స్ గా అయితే మేము అదే అడుగుతాం, నన్ను ఎంత ప్రేమిస్తున్నాం, ఎందుకు ఏంటి అని. అవన్నీ పర్సనల్ మ్యాటర్స్ లేవు, అవన్నీ ఎందుకు లేని. అంటే పర్సనాలిటీగా, అంటే మీ పర్సనల్ వద్దు, పర్సనాలిటీగా సునిషి నీ కళ్ళు అంటే నాకు ఇష్టం, సునిషి నీ బాడీ అంటే నాకు ఇష్టం ఇప్పుడు చెప్పలేదా? అంటే చెప్తారులే. అంటే ఇక మనకు ఒక అబ్బాయిలో అమ్మాయికి కొన్ని నచ్చినవి కొన్ని ఉంటాయి. ఐస్ మీరు అన్నారు కదా లావణ్య త్రిపాఠి లావణ్య, సో మీకు అలా మీ లావణ్య గారిలో ఏం నచ్చింది? లావణ్యలో నాకు నచ్చింది ఏంటి అంటే తన లిప్స్ బాగుంటాయి అండ్ తన యాక్టింగ్ బాగుంటుంది. సో వ్యక్తిగతంగా అంటే తను మంచి హ్యూమన్ బీయింగ్, సో హ్యూమానిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లావణ్యకి. సో అదే అనమాట. నెగిటివ్ పాయింట్స్ అంటే ఉంటాయిలే కానీ అవన్నీ ఎందుకులే ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి మల్టీ టాలెంటెడ్ హీరోని ఎందుకు ఆవిడ వదులుకున్నారో మాకు తెలియాలి కదా, అంటే మీరు ఎందుకు వద్దనుకున్నారు? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి.
సో లావణ్యకు నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే తను ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టపడుతుంది. సో ఆ ట్రావెలింగ్ కూడా ఏంటి అంటే అంటే నాతో కాకుండా ఇట్లా వేరే వాళ్ళతో వెళ్తూ ఉంటుంది. నాకు దగ్గర ట్రావెలింగ్ అంటే ఓకే, అరౌండ్ 200-300 కిలోమీటర్స్ అంటే, కానీ అంతకంటే ఎక్కువ డిస్టెన్స్ అంటే అంత ట్రావెలింగ్ కారణంగా మీ ఇద్దరు ఆ దూరం వెళ్ళలేక మీ ఇద్దరు దూరం అయిపోయారంట. అట్లని కాదు, ఇంకా నెక్స్ట్ వేరే ఉంటాయి కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, అదే బయటికి చెప్పకూడదు అంటారు. కానీ మీరు ఇప్పుడు పబ్లిక్ పర్సనాలిటీ కదా, మరి అప్పుడు చెప్పాలి కదా ఎందుకంటే వెళ్ళిపోయినప్పుడు ఎందుకు అన్న మీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా మళ్ళీ. అంటే అది ఎప్పుడో జరిగిపోయింది బ్రేకప్ స్టోరీ, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటారు. ఓకే, ఇప్పుడు మరి ఈ మధ్య వచ్చిన ఎవరైనా మీకు మళ్ళీ ఇలా ప్రపోజ్ కానీ ఇప్పుడు మీరు లవ్ లో ఉండడం కానీ ఏమైనా ఉందా? ప్రజెంట్ అయితే ప్రపోజల్స్ ఏం లేవు. మధ్య కొన్ని ఇష్యూస్ జరిగినాయి అన్నమాట. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను కొంచెం దూరం అయిపోయాను, జాబ్ చేశాను, మళ్ళీ జాబ్ రిజైన్ చేసి మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నాను అన్నమాట. మీ మీద పోలీస్ కంప్లైంట్, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అసలు అదో ఆ బ్లాక్ ఏంటో చెప్పండి, ఆ సీన్ ఏంటి అసలు? యాక్చువల్గా పోలీస్ కేసు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఒక ఇంటర్వ్యూలో పోలీసుల పనితీరు ఇట్లా ఉంది, పోలీసులు వేస్ట్ పోలీసులు అని చెప్పేసి తిట్టా అనమాట పోలీసులని, హైదరాబాద్ పోలీస్ని. ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది అనమాట, ఒక 5 minutes వీడియో, అది బాగా వైరల్ అయిపోయింది వీడియో. ఆల్మోస్ట్ అది హైదరాబాద్ అంతా రీచ్ అయిపోయింది. అది ఇట్లనే ఇక పోలీసులు చూసి కీసరా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు నా మీద, ఎంక్వైరీ చేశారు. సిఐతో మాట్లాడాను, నేను సిఐతో కూడా మాట్లాడినా. అది ఇంటర్వ్యూ కాబట్టి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని చెప్పాను. ఇక వాళ్ళు దాన్ని కొంచెం సీరియస్గా తీసుకున్నారు, కేసు పెట్టారు. లేదు లేదు, నన్ను టచ్ చేయలేదు. యాక్చువల్గా నిన్ననే ఉండే హియరింగ్. లేదు, నన్ను టచ్ చేయలేదు, కర్రలతో అంతా ఏం లేదు, కర్రలతో కొట్టలేదు, టచ్ చేయలేదు, ఏం లేదు. కానీ సో యాక్చువల్గా ఏంటి అంటే కేసు పెట్టారు. నిన్న హీరింగ్ ఉండే 31st ఆగస్ట్ రోజు హీరింగ్ ఉండే. ఇక తెలుసు కదా, ఈ కోవిడ్ వల్ల కోర్ట్స్ సరిగా రన్ అవ్వట్లేదు. సో ఇట్లాంటి చిన్న చిన్న కేసెస్ పట్టించుకో కోర్ట్స్ కూడా. సో అది అనమాట, కోర్ట్స్ చిన్న చిన్న కేసులు పట్టించుకోరు అంటారు హీరింగ్ ఉన్నా కూడా. ఎట్లా కొట్టేస్తారు కాబట్టి పెద్ద పట్టించుకో. కొట్టేశారు ఇంతకి? కొట్టేయలేదు, అయినా కోర్టు పట్టించుకోవట్లా. మీరు పిలుస్తున్నారా రెగ్యులర్ గా పోలీస్ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని? లేదు, పోలీసులే మీరు వన్స్ బెయిల్ తీసుకున్నారంటే పోలీసు నాకు సంబంధమే లేదు, కోర్టులో చూసుకోవాల్సిందే. అడ్వకేట్ ఉన్నాడు. మీకు డబ్బు, చాలా డబ్బు ఉందా మీకు? ఉంది, ఆటోమేటిక్గా ఉంటుంది కదా. అంటే ఎంత ఉంటుంది సుమారు? అంటే ఇప్పుడు ప్రతి హీరో చెప్పుకుంటారు, లేదా ఎంత ఉంది సుమారు చెప్పండి మీరు. మాకు ఇన్కమ్ ట్యాక్స్ అవేం అడగట్లేదు. అంటే నా అసెట్స్ మొత్తం కలిపి ఒక 15 crores వరకు ఉంటాయి. 15 crores. ఓకే. మీ లావణ్యకి మోర్ దాన్ 400 crores ఉంటాయి. అయినా మీరు లావణ్యాన్ని వద్దనుకున్నారు. ఓకే. ఇంకా రీసెంట్ గా మీరు ఏ సినిమాలు కోల్పోయారు? లవ్ స్టోరీ మూవీ మిస్ అయింది, అండ్ KGF కూడా మిస్ అయిపోయింది. KGF మిస్ అయిపోయిందా? మీరు అటు కూడా వెళ్ళిపోయారా? KGF చెప్పండి, నేను ఫాలో అవ్వలేదు అనుకుంటా. మరి KGF ప్రశాంత్ నీల్ KGF స్టోరీ చెప్పాడు నాకు. అతను స్టోరీ చెప్తుంటేనే కొంచెం ఇది ఏదో ఒక అంటే ఏ మూవీ టైప్ అనిపించింది అంటే నాకు ఇది ఒక మంచి డాన్ మూవీ టైప్లో అనిపించింది అనమాట KGF స్టోరీ. సో ఓకే, మంచి అంటే ఫ్యాక్షన్ టైప్ ఇట్లా కొంచెం రౌడీజం ఉండేటట్టుంది అని చెప్పేసి చేస్తా అన్నాను. సో చేస్తా అన్నాను. ఒక ఇంట్రొడక్షన్ సీన్ కూడా చేసాము ఒకరోజు షూటింగ్లో. అది ఎక్కడ అంటే బెంగళూరు దగ్గర ఉంటుంది లొకేషన్ అది. సో బెంగళూరులో సో షూటింగ్ జరుగుతుందని తెలిసింది వాళ్ళకి, కన్నడ ఇండస్ట్రీ వాళ్ళకి. సో యష్ని పెట్టి తీయమని చెప్పేసి ప్రశాంత్ నీల్ కాల్ వచ్చింది. సో ఇక యష్తో స్టార్ట్ చేశాడు అనమాట. అంటే యష్ మీకు కాంటాక్ట్ అయ్యాడా? యష్ నన్ను కాంటాక్ట్ అయ్యాడు, డైరెక్టర్ని కాంటాక్ట్ అయ్యాడు. సో ఇక డైరెక్టర్ నుండి ఆయనకు ప్రెషర్ వచ్చిందనమాట ప్రశాంత్ నీల్ యష్తో చేయమని చెప్పి. సినిమా ఓకే మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తే డబ్బులు ఎదురు ఇవ్వాలి, మరి మీకు ఇచ్చారా? అంటే నేను కమర్షియల్గా ఆలోచిస్తే మనీ తీసుకోవాలి. యాక్చువల్గా నేను మనీ కోసం ఏం చేయట్లేదు, నాకు మూవీ అంటే ప్యాషన్ కాబట్టి నేను మూవీ అంటే యాక్చువల్గా నేను రెమ్యునరేషన్ కూడా మాట్లాడుకోలేదు.
సో స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాము. సో అట్లా అయిందనమాట. సో యష్ చేశాడు, తర్వాత నాకు ఇచ్చాడులేండి, అమౌంట్ ఇచ్చాడు కొంచెం. ప్రశాంత్ నీళ్ళు ఇచ్చాడు కొంత అమౌంట్, అదే ఎంత ఇచ్చాడు? ఒక 1 crore ఇచ్చాడు నాకు అంతే. కానీ అది ఎన్నో 100 కోట్లు తీసుకుంది కదా, అప్పుడు మీకు అనిపించలేదు ఎందుకు నేను ఇచ్చేసాను? యా, అంటే ఇప్పుడు వాళ్ళు మూవీ హిట్ అయిందన్న హ్యాపీనెస్తో ఇవ్వాలి వాళ్ళు, అంతేగాని నేను అడిగాను అని చెప్పేసి ఇస్తే బాగుంటది కదా. అసలు మీ గోల్ ఏంటి? హీరో అవుదామా? అసలు ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి? ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు వస్తారు అందరు కూడా? చెప్పండి. అంటే ఒకళ్ళు హీరో అయ్యారు, నేను మీరేమవుదామని వచ్చారు? నేను ఒక హీరోగానే మూవీ చేయాలని చెప్పేసి వచ్చాను. కాకపోతే కొంతమంది ఆల్రెడీ పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు కదా. అంటే మీరే దానాలు ఇచ్చేస్తున్నారు కదా సినిమాని. ఎన్టీఆర్ అడిగారని నాన్నకు ప్రేమతో, యష్ అడిగాడని కేజీఎఫ్, ఇంకేదో ఇప్పుడు ఆఖరికి వైష్ణవ్ తేజ్కి కూడా మీరే నేను సాక్రిఫైస్ చేశాను అంటున్నారు. అలా చేయడం వల్ల మీరు గెలిచేదేమో. అదే చెప్తున్నా. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీ ఉంది, నందమూరి ఫ్యామిలీ ఉంది, మళ్ళా దగ్గువాటి ఫ్యామిలీ ఉంది. సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అన్నమాట. వాళ్ళందరికీ కూడా టాలెంట్ ఉంది కదా. ఉంది, టాలెంట్ ఉందని చెప్తాను, టాలెంట్ లేదని చెప్తలేను కదా. కానీ వాళ్ళల్లో లేని టాలెంట్ మీలో ఏముంది అనుకుంటున్నారు మీరు? వాళ్ళల్లో లేని టాలెంటా? వాళ్ళల్లో లేని టాలెంట్ అని అట్లా ఏం చెప్పలేము మనం ఇప్పుడు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలి? యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి. సో యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్సింగ్ స్కిల్స్ ఉంటే చాలు, మనం మూవీ చేసుకోవచ్చు. సో అట్లా అనమాట. మీరు ఇప్పుడు నాన్న ప్రేమతో మీరు మిస్ అయ్యారని, అందులో క్లైమాక్స్ అనేది హైలైట్. అందులో వాళ్ళు ఎన్టీఆర్ గారు చేసే ఇది బాగుంటుంది. మీకు ఆల్రెడీ ఆ సీన్ కూడా చెప్పే ఉంటారు కదా సినిమా ఓకే అయింది అంటే. అంటే మేము ఈ సీన్స్ చేసాం కొన్ని, రాజేంద్ర ప్రసాద్ తో హాస్పిటల్ సీన్స్, జగపతి బాబుతో ఒక సీన్ ఉంటుంది, వైట్ బాల్స్ గేమ్. సో ఆ సీన్స్ చేసాం అనమాట. ఒక సాంగ్ చేసాం, గేమ్ ఉంటుంది కదా జగపతి బాబుతో. అందులో ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారు, ఆ బాల్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అదేంటో ఒకసారి చెప్పగలరా? ఇప్పుడు ఆ డైలాగ్స్ అంటే కష్టంలే కానీ కొన్ని ఏదో ఒక, అంటే నాన్నకి ప్రేమతో మీకు వచ్చింది అంటానికి ఒక 2 డైలాగులు చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఒక ఇది షో వచ్చేసరికి సొల్యూషనా రియల్ టాకా మనకు తెలియాలంటే మీరు ఇప్పుడు ఏదో చూపియాలి కదా. అంటే ఇప్పుడు ఒకవేళ చూపిలేదు అనుకోండి, ఇప్పటి వరకు సాక్రిఫైసింగ్ స్టార్ అని మీరు అనుకుంటున్నారు, సొల్లింగ్ స్టార్ అని చాలా మంది అంటున్నారు. అంటే మాకున్న సర్కిల్లో, నాకున్న పరిధిలో సొల్లింగ్ స్టార్ అంటారు. ఇప్పుడు అది పోగొట్టాలి, నేను హెల్ప్ చేస్తాను, మీరు కమాండ్, మీరు ఒక బయటికి తీసుకొచ్చి. అంటే ఇప్పుడు ఎప్పుడో 2015లో చెప్పిన డైలాగ్ ఇప్పుడు చెప్పాలంటే కష్టంలే కానీ. సరే ఇప్పుడు రీసెంట్ గా పోయింది కదా ఉప్పెన. ఉప్పెన నేను స్టార్ట్ చేయలే మూవీ, చేయనని చెప్పాను. అతను వేరే హీరోని చూసుకున్నాడు. లవ్ స్టోరీలో ఒక డైలాగ్ చెప్పండి. లవ్ స్టోరీలో డైలాగా? ఆ డైలాగ్స్ కష్టం లేండి ఇప్పుడు చెప్పాలి అంటే. అవి అయ్యా ఆన్ ద స్పాట్ మనం ఏంటి అంటే, ఇప్పుడు ఒక డైలాగ్ ఇస్తాడు, మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తాం ఒక 5 minutes. ఆ సీన్ అయిపోయింది అంటే అతను ఇక డైలాగ్ మర్చిపోతాం, మళ్ళీ అదేం గుర్తుంటుంది మనకి డైలాగ్. చాలా మంది హీరోలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్తున్నారు అంటే వాళ్ళవి ఊకే చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. సో వాళ్ళు అంటే ఎడిటింగ్ టైంలో, వాళ్ళు డబ్బింగ్ టైంలో రిపీట్ చేస్తుంటారు కాబట్టి డైలాగ్స్ వాళ్ళకి అవి బై హార్ట్ అయిపోతాయి అన్నమాట. సో అట్లా. అవును, రాజమౌళి గారితో పనిచేసే యొక్క అదృష్టం కూడా మీరు కావాలని కోల్పోయారు, ఇచ్చేసారు అంటున్నారు. ఏ మూవీకి? రాజమౌళితో ఏం లేదు, మూవీ ఏం ప్లాన్ చేయలేదు. చేయలేదా? ఒకవేళ ఫ్యూచర్లో ఏమన్నా ప్లాన్ చేస్తే చూద్దాం. మరి ఏదో ఇంటర్వ్యూలో బాహుబలి 1 నాదే, అసలు ప్రభాస్ నన్ను వచ్చి అడిగాడు, నా ఇంట్లో కూర్చొని మీ ఇద్దరం సిట్టింగ్ వేసామని చెప్పారు. అదే లేదు, బాహుబలి 1 మూవీ ఆఫర్ ఏం రాలేదు. ఇంటర్వ్యూలో చెప్పింది అబద్ధమా? మూవీ ఆఫర్ రాలేదు నాకు, కాకపోతే నేను బాహుబలిలో యాక్ట్ చేసా ఒక సీన్ లో. ఆ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఒక సీన్ లో యాక్ట్ చేసా. హీరోగా కాదా? హీరోగా కాదు, సీనియర్ ఆర్టిస్ట్ గా ఒక సీన్ లో చేశాను. కాదు, ఏమో మీరు ఇలా పెట్టుకుంటారేమో. ఒక సీన్ లో చేశాను అనమాట. ఆ సీన్ అది పెట్టలేదు, అది యాక్చువల్ గా. అది ఎందుకు పెట్టలేదు అంటే ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉండే, ఆ ఇష్యూ వల్ల నా వీడియో క్లిప్ డిలీట్ చేశారనమాట. సో అది అనమాట. కృష్ణగాడి వీరప్రేమ గాథ కూడా మీదే అంట కాదా? యాక్చువల్గా కృష్ణగాడి వీరప్రేమ గాథ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశాము. ఆ తర్వాత ఏమైంది అంటే, మన అప్పుడు ప్రెసిడెంట్ నరేష్ ఉండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సో అప్పుడు నరేష్ ఏమన్నాడంటే, కొత్త హీరోతో వద్దు, నానితో తీయమని చెప్పేసి అతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు.
నేను నరేష్ మీద కేసు కూడా పెట్టా. ఆ. సో ఇట్లా కొత్త వాళ్ళతో FIR కాపీ. యా బంజారాహిల్స్ పిఎస్లో ఉంటుంది. మీ దగ్గర కూడా ఉంటుంది కదా ఒకటి. అన్ని దగ్గర ఎందుకు పెట్టుకుంటా నేను. మరి ఏమున్నాయండి మీ దగ్గర? సో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది అనమాట. సో ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి కేసు పెట్టాను నరేష్ మీద. సో అతను యాక్సెప్ట్ చేశాడు. అంటే ఏంటంటే కొత్త వాళ్ళను ఇట్లా ఎంకరేజ్ చేయట్లేదు నరేష్, కొత్త వాళ్ళకు ఆఫర్ రాకుండా చేస్తున్నాడు అట్లా అని చెప్పేసి కేసు పెట్టాను. సో అట్లా. మరి మీకు సపోర్ట్ ఎవరు చేయలేదా? అంటే మనకు ఇండస్ట్రీలో పెద్ద రిలేషన్షిప్ ఎవరితో అంటే రిలేటివ్స్ ఎవరు లేరు కాబట్టి పెద్ద సపోర్ట్ అనేది రాలేదు నాకు. మరి అప్పట్లో MS ధోని కూడా సుశాంత్ సింగ్ బదులు మీరు చేయాలనుకున్నారు, అదెంతవరకు నిజం? లేదు MS ధోని ఆ మూవీకి సంబంధం లేదులే, కానీ నాకు అంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్తో అయితే పరిచయం ఉండే నాకు. మీరు ఆల్రెడీ అంటే తెలుసు. యా. ఇప్పుడు మరి తనకు అలా జరిగింది, మీరు ఏమనుకుందాం అనుకుంటున్నారు? యా, మొన్న సుశాంత్ సింగ్ రాజ్పూట్ ఎంక్వైరీ జరిగినప్పుడు నన్ను కూడా ఇంట్రాగేట్ చేశారు. మరి మాకు ఎక్కడ కనిపించలేదు. నన్ను కూడా ఇంట్రాగేట్ చేశారు. ఏమడిగారు మిమ్మల్ని? కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అదే ఏంటి? కంగనా రనౌత్ ఉంది కదా, సో కంగనా రనౌత్తో పాటు నన్ను కూడా కొన్ని ఇంట్రాగేషన్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు, చెప్పాను. సో అదే అనమాట. మీకు ఏమైనా అఫైర్స్ ఉన్నాయా హాలీవుడ్లో? లేదు. అంటే హీరోయిన్లు అందరూ కావాలని మీ మీద పడుతూ ఉంటారు కదా. లేదు, అఫైర్స్ అని ఏం లేవులే, కానీ పరిచయాలు ఉన్నాయి కొంతమంది. మీరు డబ్బు కోసం ఏదైనా చేస్తారా అంటున్నారు, ఎంతవరకు నిజం? లేదు, మీరు డబ్బు కోసం ఏం చేయరు. ఒకవేళ ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రూవ్ చేస్తే ఏంటంటే చేయండి, ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ కి డబ్బులు తీసుకుంటారా? తీసుకోరా? నేను తీసుకుంటున్నా, ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకుంటారా? ఎందుకు? ట్రావెలింగ్ అలవెన్స్ తీసుకుంటున్నా. ట్రావెలింగ్ మీరు అడగండి, ఏ యాంకర్ అడిగినా చెప్తారు. కూడా తీసుకోరే? అంటే నాకు ప్రజెంట్ ఇన్కమ్ రావట్లేదు కదా ఏమి. అదేంటి సార్, 15 కోట్లు ఉన్నాయి కదా. ఆస్తులు అంటే అవి అట్నే ఉంటాయా? అవి అట్నే ఉంటాయా? నేను సంపాదించిన ఆస్తులు 15 కోట్లు, అవి అట్లనే ఉంటాయి, ఉండవు కదా. మరి అవేవో నా ఆస్తులమే. అదే చెప్తున్నా. మరి ఇప్పుడు నువ్వు సపోజ్ నువ్వే ఉన్నావు, యాంకర్గా 15 కోట్లు సంపాదించావు, నీ మీద ఎన్ని కళ్ళు ఉంటాయి తెలుసా? ఉన్నా కూడా నేను నా పని ఆపుకోవట్లేదు కదా, ఇంకో యాంకర్ ని చేసుకురామని నేను. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ప్రభాస్ వస్తే లేచి వెళ్ళిపోతున్నారు, యశ్ వస్తే బాత్రూమ్ అంటున్నారు, ఇలా అందరికి ఇస్తుంటే ఇప్పుడు నేను యాంకర్, నేను 100 కోట్లున్నా నేను యాంకరింగ్ చేస్తా. అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు 100 కోట్లు సంపాదించావంటే నీ మీద ఎంతమంది కళ్ళు ఉంటాయి తెలుసా? కేసీఆర్ కళ్ళు నీ మీదనే ఉంటాయి, అపోజిషన్ లీడర్ రేవంత్ రెడ్డి కళ్ళు నీ మీదనే ఉంటాయి. వాళ్ళందరూ కూడా మీకు పరిచయం ఉన్నారా? ఒకప్పుడు పరిచయాలు ఉన్నాయి. కలిసారు చాలాసార్లు. ఆయన మీకు ఏం మాట్లాడుంటే ఆయనకి మీకు ఏం మాట్లాడుంటాయంటే పాలిటిక్స్ గురించి మాట్లాడతాను కేసీఆర్తో. మనకు మినిస్టర్ నేను సలహాలు ఏమి ఇవ్వను, కాకపోతే ఇట్లా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆయన చెప్తాడా మీకు? తెలంగాణలో ఏం జరుగుతుందని ఆయన అంటే ప్రజలకు ఇట్లా సరిగా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవి చెప్తాను. సో దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సో వాళ్ళది నాకు అంటే టీఆర్ఎస్లో నాకు మంచి పరిచయం అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ కూడా పరిచయం ఉంది. సో అది అన్నమాట.